టీవీ49 న్యూస్కి స్వాగతం. అన్ని అవయవాల కంటే నయనం ప్రధానమని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిల్లే గ్రామంలో గల శ్రీ సీతారామ కాపు సామాజిక భవనం నందు శంకర నేత్రాలయ చెన్నై నగరం వారిచే ఉచిత కంటి పొర చికిత్సా శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణాలు ప్రారంభించారు. కోరుమిల్లి వంటి మారుమూల గ్రామాల్లో ఇటువంటి కార్పొరేట్ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని వారు ప్రశంసించారు. నిపుణులైన కంటి వైద్యులతే కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఇక్కడ ఉన్న మొబైల్ ఆపరేషన్ వెహికల్లోనే నిర్వహిస్తారని నిర్వాహకులు కోరుమిల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ లంకా విజయమోహన్ చెన్ తెలియజేశారు. ఇక మేజర్ ఆపరేషన్ అవసరం పడితే ప్రయాణ ఖర్చులు భరిస్తే చెన్నై తీసుకువెళ్లి శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందిస్తామని నిర్వాహకులు కోరుమిల్లి గ్రామ ఎన్ఆర్ఐ లంకా విజయమోహన్ చంద్ వివరించారు. సుదూర ప్రాంతాల వారు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వేగుళ్ల జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ కంటి పరీక్షలు చేయించుకున్నారు. సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తొట్టుపు నాగరాజు, టీడీపీ నాయకులు సుంకర బుజ్జి, కె సుబ్రహ్మణ్యం, వెలుకుబంటి వీరభద్రం, వార్డు సభ్యులు వెలుకుబంటి యేసుదాసు, మోటుపల్లె బాపిరాజు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామరాజు, కంటి వైద్యులు డాక్టర్ ఐశ్వర్య, సిబ్బంది వెంకటేష్, నృత్యరాజ్, సత్యరాజ్, కృష్ణమూర్తి, ప్రశాంత్, భానుప్రసాద్ పాల్గొన్నారు. So that is the program. Thank you all for coming again. I would like to invite our Mandapeta MLA, second MLA, Mr. Jogeshwar Garu, to please come on stage. Thank you. మీకు అందుబాటులో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడ మొక్కలని కోరుకుంటున్నాం. సో మీకు తెలుస్తుంది ఎవరు వైద్యులు ఎవరు సహాయం చేస్తున్నారు అన్నది. రాజుగారు నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు మాట్లాడతారు. సార్ ఇది
మరీ ఏదైనా పెద్ద ఉంటే ఇక్కడి నుంచి ఒక దారి వస్తువులను పెట్టుకుంటే అక్కడ మన చెన్నైలో నేనే అన్ని సదుపాయంతో ఆపరేషన్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్ బాగా దాన్ని చెప్పారు వాళ్ళని పూర్తిగా కనిపిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పి ఆ అయ్యప్ప కోరుకుంటున్నాం. మరి దీన్ని మన కోరికలే కాకుండా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఒకటే మనం దీనికోసం ఎవరో తీసుకెళ్ళి మరి దీన్ని సభ్యులను చేస్తున్నామని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఎక్కడ చేసినటువంటి శ్రీ మేన గారికి శ్రీ నుంచి విజయ్ గారికి అందరికీ మనకి మన సమయాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కోరుకునే గ్రామానికి చెందిన భార్య విజయ్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగేశ్వరరావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం వేదికలో ఉన్న అందరికీ వేదికలో ఉన్న మీ అందరికీ కూడా గవర్నమెంట్ గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈ కార్యక్రమాల గురించి నేను కూడా బ్యాంకుగా గౌరవించిన మీకు అలాగే శంకరనాథాలయ పరిస్థితి శంకరనాథాలయ సర్పంచ్ డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా గారు పాపం అప్పుడే 2 నెలల నుంచి కార్యక్రమం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు మార్నింగ్ చేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి చాలా కృషి చేస్తా ఉన్నారు. దానికి మనందరూ భాగస్వాములై ఆయన చేస్తున్న కృషికి అందరూ అభినందించి మన ముందుకు పోవాలి. కోరికలు ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువతో పనిచేస్తారనడానికి మెహర్ గారు అలా కోరిక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే నేను ఒక మహిళకి ఆరోగ్యం బాగుపడితే దాదాపు 2 లక్షల రూపాయలు ఈ గ్రామానికి జనసేవల ద్వారా ఖర్చు చేసి ఆ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అలాగే ఈ జనసేవల వాళ్ళు కూడా ఈ గ్రామంలో సౌజన్యంతో అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వారి సహాయంతో ఇక్కడ ఉచిత కంటి పరిస్థితి గోరిమిల్లి చుట్టుపక్కల గ్రామాలందరికీ ఈ సహాయం అందజేస్తున్నాము. ఇది 7 రోజుల పాటు 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు
పెట్టుకుంటారు. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది మా అమ్మా నాన్నగారి సంస్థను అర్థం చేస్తున్నాను. నేను ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిని. నాకు కోరికలతో చాలా అనుబంధం ఉంది. అభిమానంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయాలని డిసైడ్ చేస్తున్నాము. చికిత్సకు వచ్చిన వాళ్ళందరూ 1OLS మరియు అన్ని రకాలు మరియు మందులు కూడా ఉచితంగా ఇస్తారు. బీపీ, షుగర్ అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళ మందులు ఏం వేసుకుంటున్నారో తీసుకుని వస్తే దాన్ని బేస్ చేసుకుని మీకు సదుపాయం కలిగి